హలో హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విషిక్ హబ్. సో ఈరోజు మనము టపుల్ గురించి చూద్దాం రండి. సో టపుల్ అంటే ఏంది, ఎక్కడ వాడతాం, ఎలా వాడతాం అనేది చూద్దాం. సో టపుల్ అనేది ఒక డేటా టైప్. టపుల్ ఆల్మోస్ట్ లిస్ట్కి సిమిలర్గా ఉంటుంది, కానీ టపుల్కి లిస్ట్కి తేడా ఏంటంటే టపుల్ని చేంజ్ చేయలేం. సో దాన్ని ఇమ్యూటబుల్ అంటారు. సో ఒకసారి టపుల్ని క్రియేట్ చేసినామంటే ఆ వాల్యూస్ని అపెండ్ చేయడం కానీ వాల్యూస్ని రీప్లేస్ చేయడం కానీ చేయలేమన్నమాట. సో మనం టపుల్ని ఎలా వాడతామో సింటాక్స్ అంటే చూద్దాం. నేను అలా టపుల్ అనే ఫైల్ని క్రియేట్ చేశాను. సో టప్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని పారాంథసిస్లో పెడతాం మనము వాల్యూస్. ఓకే, మనం చేంజ్ కాని వాల్యూస్ ఏముంటాయి మనలో, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎక్సెట్రా. సో నేమ్ వచ్చేసి శామ్ అనుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ తీసుకుందాము. ఓకే, 1990 అనుకుందాం, 90s కిడ్ అనుకుందాం అయినా. సో మనం ఇంకేం యాడ్ చేస్తాం, ఓకే దరిద్రాన్ని యాడ్ చేద్దాం, అది చేంజ్ కాదు కదా. ఓకే, సో ఇది మనం టపుల్ క్రియేట్ చేసినాము, ఈ సింటాక్స్. సో హౌ టు ఫెచ్ ది వాల్యూస్ ఫ్రమ్ ది టపుల్. సో టపుల్ నుంచి వాల్యూస్ని ఎలా తీద్దాం. ఓకే, ఇండెక్సింగ్ వాడేద్దాం. టపుల్ 1 ఇండెక్సింగ్ వాడి చేయొచ్చు అనమాట. ప్రింట్, లెట్స్ ప్రింట్ దిస్. యా, వచ్చింది 0 1 1 ఇండెక్స్లో ఏముంది, 1990 డేట్ ఆఫ్ ఇయర్ ఉంది. సో ఓకే, మనం టపుల్ని ఇండెక్సింగ్ వాడి ఫెచ్ చేసినాం. నెక్స్ట్ ఏం చేద్దాం, స్లైసింగ్. స్లైసింగ్ అంటే ఏంది, ఒక పార్ట్ టపుల్ని ఒక ఎలిమెంట్ కాకుండా మల్టిపుల్ ఎలిమెంట్స్ని తీయడం. సో సేమ్ ఇలా వాడి తీస్తాం అన్నమాట. యా, వన్ టూ ఫస్ట్ ఇండెక్స్ ఇంక్లూడ్ అవుతుంది, సెకండ్ ఇది ఎక్స్క్లూడ్ అవుతుంది. సో లెట్స్ సి, చూసారా ఇక్కడ 1990 దరిద్రం రెండు వచ్చినాయి అన్నమాట. సో సో ఒకసారి మనం టపుల్లో ఉన్న వాల్యూస్ చేంజ్ చేయడానికి చూద్దాము. 0th ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్లో వేరే పేరు పెడదాం, రామ్. రన్ చేసి చూద్దాం ఏమైతే చూద్దాం. సి, టపుల్స్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసెస్మెంట్. సో మనం టపుల్స్ అనేది ఇమ్యూటబుల్ అనమాట. ఓకే, టపుల్స్ని కంకాటినేషన్ చేద్దాం. హౌ టు కంకాటినేట్ టపుల్స్. ఓకే, టపుల్స్ మనం కంకాట్ చేయాలంటే ఇంకో టపుల్ని యాడ్ చేయాలి, క్రియేట్ చేయాలి. ఈయన పేరు వచ్చేసి రామ్, శ్యామల తమ్ముడు రామ్. ఈయనకు అదృష్టం ఉందనుకుందాం. ప్లస్ టపుల్ 1 ప్లస్ టపుల్ 2. సో మనం చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఒకసారి క్లియర్ మళ్ళీ రన్ చేద్దాం. చూడండి రెండు కంకాటినేట్ అయినాయి. ఇక్కడ మనము టపుల్ని చేంజ్ చేస్తాం అనమాట. సో టపుల్స్ అనేవి ఇమ్యూటబుల్ కదా, మనం కంకాటినేట్ ప్లస్ ఆపరేటర్ అన్నప్పుడు ఇంకో టపుల్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ టపుల్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండొచ్చు అనమాట. ఇది మనం నెంబర్స్ T1 టపుల్ 1లో వచ్చేసి 1 1 1 2 3 4 5. సో ఇది యాక్సెప్టబుల్ అనమాట.
టపుల్లో డూప్లికేట్స్ ఉండొచ్చు. సి ప్రింట్ అయింది. నెక్స్ట్ హౌ టు ఫైండ్ టపుల్ లెంత్. GTH. ఓకే, ఏం లేదు, లెంత్ అనే ఫంక్షన్ తోటి సింపుల్గా మనం లెంత్ కనుక్కోవచ్చు. ప్రింట్ లెన్ ఆఫ్ టపుల్ని పాస్ చేయాలి. సో టపుల్ లెంత్ 7 ఎలిమెంట్స్ ఉన్నాయా? 1 2 3 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ టపుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూసినాము, ఎలా ఫెచ్ వాల్యూస్ ఎలా చేయాలో చూసినాము, టపుల్ ఇమ్యూటబుల్ కాదా చూసినాము, టపుల్ కంకాటినేషన్ చూసినాం, అండ్ లెంత్ ఆఫ్ ద టపుల్ కనుక్కున్నాము. సో మనము ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ టపుల్లో ఉందా లేదా అని కూడా చూడొచ్చు అనమాట. ఇన్ కీవన్ వాడతాం. సరే, ఐఎన్ ఇన్. ఓకే, అది మనం ఏం చేస్తుంది అంటే ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇప్పుడు మనము 9 ఉందా లేదా అనుకుందాం. A9 అనుకుందాం. 9 ఇన్ T1. ప్రింట్ A9 ఫాల్స్. సో ఇక్కడ మనం చూస్తే ఫాల్స్ వస్తుంది. సో 9 అనేది లేదు. ఇప్పుడు 1 చూద్దాం. సో ట్రూ, 1 అనే నెంబర్ ఇన్లో ఉంది కాబట్టి ట్రూ వచ్చింది మనకి ఇప్పుడు. సో అంతే గైస్.